గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వత్యే నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న డబ్బులు దాచుకున్నటువంటి డబ్బులు కానీ, పోగు చేసిన డబ్బులు కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు కానీ తీసి భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ చేసే అవకాశాలు, కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా లోన్లు పెట్టుకునైనా సరే వ్యాపారాలు పెట్టడం కానీ, ఇండస్ట్రీలు పెట్టడం కానీ కలిసి వస్తుంది. కాబట్టి పెద్ద పెద్ద లావాదేవీలు, పెద్ద పెద్ద పెట్టుబడులు బ్రహ్మాండంగా పెట్టగలుగుతారు. ముఖ్యమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పెట్టుబడులు, ఆదాయాలు లేదా ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ప్రకృతిని ఆస్వాదించడం, మొక్కల పట్ల ఆసక్తి, ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు చేయడంతో పాటుగా మంచి పనులు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. ఇతరులకి మంచి చెడు బోధించగలుగుతారు. దురలవాట్లు అంటే వ్యసనాలన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మద్యపానం కానీ, ధూమపానం కానీ, గుట్కాలు, సిగరెట్లు లాంటివి కానీ పూర్తిగా మానేయడం చాలా మంచిది. లేకపోతే కనుక అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే షేర్లు, ట్రేడింగులు, బెట్టింగులు, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి, తీవ్రంగా నష్టపోతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త వ్యక్తుల పరిచయం కానీ, కొత్త డైరెక్టర్ల పరిచయం కానీ, కొత్త కథలు రావడం కానీ, కొత్త భాషలలో అవకాశాలు రావడం కానీ మీకు కలిసి వస్తుంది. అలాగే తల్లి తండ్రుల నుంచి మాతృ పితృపూర్వక ఆస్తులు సంక్రమించడం లేదా ఆగిపోయినటువంటి రిజిస్ట్రేషన్లు ఎదరగా వెళ్ళడం, భూములు సంక్రమించడం లేదా ఏదైనా ఆస్తులు లిటిగేషన్లో ఉన్నటువంటి ఆస్తులు మీరు పొందడం జరుగుతుంది. కోర్టులో వివాదాలు పరిష్కారాలు అవుతాయి. అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. దీర్ఘకాలిక రోగాలను మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ సమస్యల నుంచి, ఉద్యోగం పోతుందేమో అనే భయం నుంచి బయటపడి ఉద్యోగాలు నిలబడతాయని చెప్పచ్చు. అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో శ్రద్ధగా పనిచేసుకోగలుగుతారు. మీరు అనుకున్న కోరికలు ఎవరినైనా కలవాలనుకున్నా, ఎవరితోటైనా శారీరకంగా కోరికలు తీర్చుకోవాలనుకున్నా ఈ నెలలో అనుకూలంగా కనపడుతోంది. ప్రేమ కలాపాలు, కామ కోరికలు తీర్చుకోగలుగుతారు. కాకపోతే వివాహేతర సంబంధాలకి, తప్పుడు పనికి దూరంగా ఉండండి. బయట దొరికిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు ఉద్యోగాలు చేసే చోట పరస్పర కోరికలు బాగా పెరిగిపోతున్నాయి. స్త్రీ పురుష కోరికలు, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ప్రమోషన్లు ఆగిపోయి ఎదరకు వెళతాయి. కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీలు కనపడుతూ ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా మీలో కొత్త కోణం అంటే మీలో టాలెంట్ని అక్కడ ప్రదర్శించగలుగుతారు. అక్కడ వాతావరణం అనుకూలిస్తుంది. ఇరుగు పొరుగు వారితో సఖ్యత, గృహయోగం కనపడుతోంది. వీసాలు మంజూరు అవుతాయి. ఆగిపోయిన పనులు ఎదరికి వెళతాయి. బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగుతాయి. బ్యాంకు లోన్లు తీరగలుగుతాయి. హోమ్ లోన్లు అప్లై చేసినా, వ్యాపారానికి లోన్లు అప్లై చేసినా దొరుకుతాయని చెప్పచ్చు. కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా కనపడుతూ ఉంది. అలాగే రియల్ ఎస్టేట్లో కానీ, బంగారంలో కానీ, భూముల్లో కానీ, వెండిలో కానీ, స్థిరాస్తుల్లో కానీ పెట్టుబడులు పెట్టచ్చు. కానీ షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడి పెట్టే మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఉన్నాయో, ఏ దశలు నడుస్తాయో తెలుస్తుంది. ఆ దశలు యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. తద్వారా పెట్టుబడులు పెట్టాలి, లేకపోతే నష్టపోతారు. అది పెట్టుబడులకనే కాదు, వివాహానికి, ఉద్యోగానికి, సంతానానికి, వ్యాపారానికి, దేనికైనా పర్సనల్ జాతకం చాలా ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం. ఏదైనా దోషాలంటే పరిహారాలు చేయిస్తాం. తద్వారా మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, సక్సెస్ అవుతారు. అందుకనే స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెట్టి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల విషయంలో శుభ సమాచారం అంటే పిల్లలు పుడుతున్నారని కానీ లేదా ప్రెగ్నెన్సీ వచ్చిందని కానీ సమాచారం అందుతుందని చెప్పచ్చు. పిల్లలు లేని వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వారికి సక్సెస్ కనపడుతోంది. అలాగే సంతాన సాఫల్యత ఖచ్చితంగా ఉంది. అలాగే ఆల్రెడీ పిల్లలు ఉన్నవారికి వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి అంటే వాళ్ళ ఉద్యోగం వచ్చిందనో, వాళ్ళకి వివాహం కుదరడమో, వాళ్ళని విదేశాలు పంపడమో లేదా విద్యా ప్రావీణ్యతో కనపడుతోంది. కాబట్టి సంతోషమైన వార్త వింటారు. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.
భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఫిట్గా ఉండడానికి లేదా ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాకపోతే బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు పూర్తిగా మానేయండి. ఇంట్లోనే తినండి, సమయానికి తినండి, సమయానికి పడుకోండి. నిద్ర చాలా ముఖ్యం. రాత్రి సమయంలో టీవీలు, ఫోన్లు, వెబ్ సిరీస్లు చూడకండి. అలాగే ఒక అరగంట వ్యాయామం చేసి ఒక పావుగంట మెడిటేషన్ చేయండి. మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఏదో ఒక తెలియని అల్లజడి, తొట్టుబాటుతనం, కంగారు, పనులలో జాప్యము కనపడుతుంది. రాజకీయ నాయకులకు మాత్రం ప్రజాదరణ విపరీతంగా పెరుగుతుంది. పదవులు పొందగలుగుతారు. ఎలక్షన్స్లో విజయాలు పొందగలుగుతారు. కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టే వారికి విజయవంతంగా కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల్లో పనిచేసే వారికి విజయం కనపడుతోంది. కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి. మీలో ఉండే టాలెంట్ బయటకు తీసుకురాగలుగుతారు. క్రియేటివ్గా ఆలోచించగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోగలుగుతారు. అలాగే వివాదాలు, ఆస్తి వివాదాలు, భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళతోటి సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మీకు బ్రహ్మాండంగా లభించబోతుందని చెప్పొచ్చు. కుటుంబంతో కలిపి శుభకార్యాల్లో పాల్గొనడానికి, విహారయాత్రలు చేయడానికి, తీర్థయాత్రలు చేయడానికి చాలా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. విద్యార్థులకి పరీక్షల్లో విజయం కనపడుతోంది. కెరీర్ గురించి, భవిష్యత్తు గురించి మంచి ఎంపికలు చేసుకుని ఎదరికి వెళతారు. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. అలాగే మీ పిల్లలకి సంబంధించి సంస్కారవంతంగా పిల్లలను తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా కాలక్షేపం చేయగలుగుతారు. సాంకేతిక విద్యల పట్ల ఆసక్తి, టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి పదోన్నతులు కనపడుతున్నాయి. సంతానానికి నూతన ప్రయత్నాలు కలిసి వస్తున్నాయి. అనుకున్న ఏ పనైనా సరే దిగ్విజయంగా ఈ నెలలో పూర్తి చేసుకోగలుగుతారు. కోర్టు వివాదాల పరిష్కారము, కోర్టు విజయాలు కూడా కనపడుతున్నాయి. పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఏదైనా లావాదేవీలు ఉంటే పెద్ద మనుషుల ద్వారా చర్చించుకున్నట్లయితే పరిష్కారాలు అవుతాయి. అయితే వాహనాలను నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్త. చిన్న చిన్న ప్రమాదాలు, యాక్సిడెంట్లు కనపడుతూ ఉన్నాయి. లేదా డెంటింగ్లు, స్క్రాచెస్ కనపడుతూ ఉన్నాయి. హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే ఓవర్ స్పీడ్గా డ్రైవింగ్లు చేయకండి. సిగ్నల్ జంపింగ్లు లేదా రాంగ్ పార్కింగ్లు చేయకండి. పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఉందా లేదా ఒక్కటికి 10 సార్లు చెక్ చేసుకుని ఎదరికి వెళుతూ ఉండండి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. దూర ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాలు అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల మీ జీవితం మారబోతోంది ఈ నెల. అలాగే వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఫోన్లు కానీ, ఆన్లైన్ షాపింగ్లు కానీ చేయడం, బట్టలు, ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారని చెప్పచ్చు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోగలుగుతారు. కొత్త ప్రాంతాలు తిరుగుతారు. కొత్త పుస్తకాలు చదువుతారు. మీలో కొత్తదనం అనేది ఖచ్చితంగా ఉండబోతోంది. ఎవరైనా ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసి ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త విధానాన్ని అమలు చేయడం ద్వారా వ్యాపారంలో చక్కని లాభాలు పొందగలుగుతారు. వ్యవసాయం చేసేవారికి పంట లాభాలు, టెక్నాలజీని ఉపయోగించుకోవడము, పంటకి గిట్టుబాటు ధరతో పాటుగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. మీలో ఉండే తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. అలాగే మానవ సేవ, ప్రజా సేవ చేయగలుగుతారు. మంచి ప్రణాళికలు వేసుకుంటారు భవిష్యత్తు గురించి, మీరు తీసుకునే నిర్ణయాల గురించి. ఆగిపోయిన వివాహ ప్రయత్నాలు ఎదరకు వెళతాయి. మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. జాతకం మాత్రం ఖచ్చితంగా చూపించుకోండి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి, మొండి బాకాయల వసూలు, అప్పులు తీర్చగలగడంతో పాటుగా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతోంది. అయితే కొత్తగా ఏదైనా క్రయ విక్రయాలు జరిపేవాళ్ళు అంటే అమ్మకాలు కొనుగోలు చేసేవారికి లాభాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగు కనపడుతోంది. గొప్ప భావాలు కలిగి ఉంటారని చెప్పచ్చు. ఉన్నతమైన వ్యక్తులను కలవగలుగుతారు. డబ్బుల కన్నా మనుషులు ముఖ్యం అనేటటువంటి ఆలోచన చేయగలుగుతారు. అలాగే టెక్నాలజీ పరమైనటువంటి మార్పులు మీ ఇంట్లో తీసుకురాగలుగుతారు. వాస్తవాలను గ్రహించి, భవిష్యత్తును గ్రహించి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. మీకు ఏదైనా అవకాశాలు వస్తే దాన్ని జారిపోకుండా జాగ్రత్త పడతారని చెప్పచ్చు. కాకపోతే మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఎక్కువైపోతున్నారు. నరదిష్టి, నరఘోష బాగా ఉంది కాబట్టి దానికి సంబంధించి యంత్రాలు వేయించుకోవడం, తావీజులు పెట్టుకోవడం చేయండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం. ముఖ్యంగా ఏ పని ప్రారంభం చేసినా ఎవరికి చెప్పకండి, రహస్యంగా చేయండి. ఆ పని పూర్తయిపోయాక అయిపోయిందని చెప్పండి. అంతేగాని లేకపోతే ఏడుస్తుంటారు. అలాగే మీ చర్యలు అందరూ ఇష్టపడతారు. మీరు చేసే పనులు, మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చుతూ ఉంటాయి. అయితే ఎక్కడ ఖర్చు చేయాలో, ఎక్కడ పొదుపు చేయాలో జాగ్రత్తగా ఆలోచించి చేయండి. మీకు లాభం కనపడుతోంది. వ్యాపారస్తులు ఒకటికన్నా ఎక్కువ వ్యాపారాలు చేయగలుగుతారు. వ్యాపార విస్తరణ వల్ల లాభం కనపడుతోంది. పశువుల దానాకి సంబంధించిన వ్యాపారస్తులకి, పాడి పరిశ్రమలకి, వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన పరిశ్రమలకి ఎక్కువ లాభాలు ఉన్నాయి. అలాగే తెలియని వ్యక్తులతోటి ఆన్లైన్ చాటింగ్లు చేయడం, కలవడాలు, బయట కలవడాలు చేయకండి. బ్లాక్మెయిల్స్ గురవుతారు, జాగ్రత్త. కష్టపడి పని చేయడం వల్ల మాత్రం లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. చేనేత వస్త్ర కార్మికులకి, బట్టలు కుట్టేవారికి కష్టార్థంగా ప్రతిఫలము, గవర్నమెంట్ పరమైనటువంటి ఏవైనా పథకాలు పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి విద్యారంగంలో అభివృద్ధి, చదవాలన్న తపన, కసి, పట్టుదల, పోటీ పరీక్షలలో విజయము, అలాగే తోటి విద్యార్థులతో పోటీ పడి చదవడంతో పాటుగా
చదువు యొక్క గొప్పతనం తెలుసుకోగలుగుతారు. అలాగే కొత్త పుస్తకాలు చదవడం, కొత్త సబ్జెక్టులను పూర్తి చేయడంతో పాటుగా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతోంది. విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు వస్తాయని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణము, ఉద్యోగంలో సమస్యలు భర్తీ చేసుకోవడంతో పాటుగా బాధ్యతగా ఉద్యోగం చేయగలుగుతారు. అలాగే కొత్తగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. అలాగే ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఆగిపోతే ఎదరికి వెళుతుంది. కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీల కోసం ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకి చాలా అనుకూలంగా కనపడుతోంది. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ అవకాశాలు లేదా పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు కూడా ఈ నెలలో కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో సంతోషము, షాపింగ్ మాల్స్కి తిరగడము, అందం పట్ల ఆసక్తి, వస్త్రాలు, నగలు కొనుగోలు చేయడము, అలాగే భర్తకి మీకు మధ్య అనుబంధము ఏర్పడుతోంది. ఇష్టమైన వ్యక్తులతో శారీరకంగా కలవగలుగుతారు. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారపరంగా, ఇండస్ట్రియల్ పరంగా మీరంటూ సొంతంగా ఏదైనా చేసుకుంటే కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అన్ని రంగాల్లోనూ కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. క్రయ విక్రయాల్లో లాభాలు పొందగలుగుతారు. అలాగే భవిష్యత్తుని, మనుషుల్ని బాగా అర్థం చేసుకుని వ్యాపారాలు చేయగలుగుతారు. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టడం కానీ, కొత్త వ్యాపారాలు పెట్టడం కానీ కలిసి వస్తుంది. అలాగే పోటీతత్వంతో ఈ వ్యాపారం చేయండి, మార్జిన్స్ తక్కువ వేసుకోండి, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోండి మీ వ్యాపారాల్ని, మీకు అద్భుతమైన సక్సెస్ కనపడుతుంది. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు దేవుడి దగ్గర కూర్చుని పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.